ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుకుందాం ఈ సమయంలో. లూకా సువార్త 22వ అధ్యాయం 23 చదువుదాం. 23వ అధ్యాయము మొదటి నుంచి 2 వచనాలు. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతునొద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నీయవద్దనియు తానే క్రీస్తును ఒక రాజనియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయములో బోధించుచున్నప్పుడు ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని అక్కడున్న శాస్త్రులు తోలుకొని వస్తారు. ఆ సమయంలో యేసు ప్రభువారి మీద ఏదో ఒక నేరాన్ని మోపి ఆ స్త్రీ మీద వేయవలసిన రాళ్ళు యేసు ప్రభువారి మీద వేసి కొట్టి అవసరమైతే చంపేసి వెళ్ళిపోదామని అందరూ కంకణం కట్టుకుని వచ్చి ఉన్నారు. అక్కడ యేసు ప్రభువారు జ్ఞానం కలిగి, మీలో ఎవరైతే పాపం చేయలేదో మొట్టమొదటిగా ఆమె రాయి వేసి వెళ్ళండి అని చెప్పినప్పుడు, పాపం చేయని వాడు ఎవరు అని తమను తాము పరీక్షించుకొని ఆ రాళ్ళు అక్కడ కింద పడేసి వెళ్ళిపోయారు. అదే పరిస్థితి మళ్ళా యేసు ప్రభువారికి ఎదురైపోయింది. యేసు ప్రభువారు శ్రమ పడుతున్న దినాలలో, యేసు ప్రభువారు శిలువను మోసే సమయంలో కలిగిన శోధన ఇది. యేసు ప్రభువారిని గెత్సేమనే తోటలో పట్టుకొని ప్రధాన యాజకుని ఇంటి ముందుకు తీసుకొచ్చి అక్కడ వారికి ముఖముడిగా ఆలోచించి ఆ ప్రభువుని తీసుకుని పిలాతు ఇంటి ముందుకి తీసుకొచ్చినప్పుడు వారు అంటున్న మాట ఏంటంటే, మా జనమును మా మీద రేపుతున్నాడు, మా జనమును ఏదో మాటలు చెప్పి మభ్యపెట్టి మా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, ఇతడు రాజును చెబుతున్నాడు, కైసరుకు పన్నీయొద్దని చెబుతున్నాడు, పన్ను కట్టొద్దని చెబుతున్నాడు అని అతని మీద నెపములు మోస్తున్నారు అతని మీద. ప్రియులారా చూడండి, గమనించండి, ఎన్ని నెపములు మోసినా కానీ ఒక్కడు కూడా చెల్లలేదంతే. ప్రియులారా, యేసు ప్రభువారు అంటే ఆ రోజుల్లో యూదులు అనుకున్నారు కదా, నాలాంటి సామాన్యమైన వ్యక్తి అని అనుకున్నారు వారు. ప్రియులారా, కానీ యేసు ప్రభువారు అంత సులువుగా దొరికే వ్యక్తి కాదు. అర్థమైందండి? నా అద్భుతములు చూసి, నా కార్యములు చూసి నన్ను చులకనగా చేయగలిగిన వాడు ఎవడు అని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా చూడండి, ఒకటి అంటాడు కదా, ఒక మాట గమనించండి, మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు మొదటిగా కైసరుకు పన్నీయొద్దు. ఎక్కడన్నాడండి? లూకా సువార్త 20వ అధ్యాయము 22వ వచనం చదవండి. లూకా సువార్త 20వ అధ్యాయము, ఇదే లూకా సువార్త 20వ అధ్యాయము మనము కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపమును పైరాతయు ఎవనివని అడగగా వారు కైసరవనిరి. అందుకాయన అలాగైతే కైసరుకును దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారు ప్రజల ఎదుట ఈ మాటల్లో తప్పుపట్ట నేరక ఆయన ఆశ్చర్యపడి దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్ట నేరగా ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి
ఊరకుండిరి, పారిపోయారు అని చెప్పొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారిని మొట్టమొదటిగా అంటే ఎట్టకేలకు శోధనలో పడేసి పట్టుకుందామని ప్రయత్నం చేశారు. కానీ ప్రభు చెప్పిండు, కైసరుది కైసరు కట్టండి, కైసరిది కైసరు కట్టండి, దేవునిది దేవునికి కట్టండి, తీసుకురండి అని చెప్పేసి ఒక ధ్యానాలు మనం తీసుకొస్తే దీని మీద ఏముంది లేబుల్, బొమ్మ ఏమైతుంది చూసినట్టే కైసరు బొమ్మ ఉంది. కైసరు కైసరు కట్టు, నువ్వు కైసరు పన్ను కడుతున్నప్పుడు కైసరిగా కట్టు అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆయన రాజుగా ప్రకటిస్తున్నాడు అంటే 23వ అధ్యాయము 3వ వచనంలో పిలాతు అన్నాడు, నీవు యూదులకు రాజువా అని ఆయన అడగగా ఆయన నువ్వన్నట్టే ఎస్ ఐ యామ్ కింగ్, నేను రాజునే, నువ్వన్నట్టు నేను రాజునే. ఆ తర్వాత అంటాడు చూడండి, ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదనియు, అయితే ఇతడు గలిలయ దేశమును మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమంతటన ఉపదేశించుచు ప్రజల్ని రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పింది. చూడండి ఎంత పట్టుదలగా ప్రభు మీద నేరారోపణ మోద్దామని ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా మనం ఏమనుకుంటాం అంటే మనుషులంగా మనకే వస్తున్నాయి కష్టాలు, మనుషులంగా మన మీదనే నేరారోపణ మోపుతున్నారని మనం అనుకుంటాం, కృంగిపోతా ఉంటాం. ప్రియులారా, ఒక విషయం తెలుసా, మనుషులు ఎలా బ్రతుకుతారంటే మనుషుల మీద ఆధారపడతారు కాబట్టి మనుషులకి మరొక మనుషులు లేకపోతే కృంగిపోతారు. ఊకినే దేవుడు అవసరం లేదు అన్నట్టుగా మనుషుల మీద అంత ఆధారపడి కుమిలిపోతా ఉంటారు. తమ ప్రియమైన వారు దూరం అయిపోయినా, తమ ప్రియమైన వారు మాట్లాడకపోయినా, తమ ప్రియమైన వారు తన ఇంటికి రాకపోయినా అంత కృంగిపోతా ఉంటారు. కానీ ప్రభు నిన్ను సిగ్గుపడనీయుడు. దేవునికి స్తోత్రం. నీవు ప్రభు మీదనే ఆధారపడితే, ఒకవేళ నీవు ప్రభు గురించి ఎరిగి ఉంటే, ఏమండి గమనించండి ప్రియులారా, సమాజమందపు అధికారి యేసు ప్రభువారు బాగు చేస్తాడని విన్నాడు ప్రియులారా. అందుకని యేసు ప్రభువారి యొద్దకు పంపించాడు. బాగా ఆలోచించాడు. ఫిడుసు వస్తున్నప్పుడు, మూర్ఛ రోగం వస్తున్న కుమారుడు యొక్క తండ్రి యేసు ప్రభువారు బాగు చేస్తాడనే వచ్చిండు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగుల స్త్రీ ఆయన వస్త్రసింగ్ ముట్టుకుంటూ బాగుపడుతుని వచ్చింది. పుట్టుకు గుడ్డివాడైన భర్తలోమైన గుడ్డి భిక్షకుడు యేసు ప్రభువారు బాగు చేస్తాడనే వచ్చిండు. ఎందుకంటే అది ఆయన వలన సాధ్యం. రోగులను స్వస్థపరచుటకు వచ్చాను, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకే వచ్చాను, చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాను. అది ఆయనకు మాత్రమే సాధ్యము. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతికున్నాడు. మరణం పెద్ద విశేషమేం కాదు ఆయన ముందు. మనుషులు ఏం చేస్తారంటే కేవలం చంపుతారు అంతే, కొడతారు, చంపుతారు, అంతకంటే ఏం చేస్తారంటే ఏమని చేస్తారా? కొట్టే వరకు ప్రశ్న వేస్తున్నా. నీ బిడ్డ చచ్చిపోయింది అనుకో, నువ్వు లేపు, నీకు దమ్ముంటే. నీ భర్త చచ్చిపోయింది ఒకవేళ, నువ్వు లేపు, నీకు దమ్ముంటే. నీకు అంత శక్తి ఉందా? అంత సామర్థ్యం ఉందా? నీకు అంత బలం ఉందా? నీకు దేవుని సేవ చేసే సేవకులు బ్రతికించారు చనిపోయిన వారిని. దేవునికి స్తోత్రం. సేవకులు చేయబట్టి కుటుంబాలు కట్టబడ్డాయి, సంసారాలు దిద్దబడ్డాయి. నలిగిపోయిన వారు, కృంగిపోయిన వారు, చెరలో ఉన్నవారు విడుదల పొందుకున్నారు, జాబులు పొందుకున్నారు, ఉద్యోగాలు వచ్చింది. చాలా మందికి ఇల్లులు కట్టబడ్డవి, కుటుంబాలు కట్టబడ్డవి, విడిపోయిన వారు సమకూర్చబడ్డారు, కుటుంబంలో సమాధానం కలిగింది, శాంతి కలిగింది, అప్పులు తీర్చబడ్డాయి. వారు ప్రార్థన చేస్తే మనశ్శాంతి లేని వారు మనశ్శాంతిని కూడా పొందుకున్నారు. ఇది కేవలం దేవుని సేవకులకే, దేవుని కృపను బట్టి దేవుని సేవకులకే ఇది సాధ్యం. ఎవరు సాధ్యం అమ్మా? దేవుని సేవకులకే సాధ్యం. అది దేవుని సేవకులకే సాధ్యం. అది భారతదేశానికి మిషనరీలు కోకొల్లుగా వచ్చారు. మన భాష రాదు, ఇక్కడున్న వాతావరణం, ఇక్కడున్న ఆహారం వ్యత్యాసంగా ఉంది. వారు ఉండటానికి వారికి సౌకర్యాలు, కూడు గుడ్డు నీడ లేదు. వారికి తెలుసండి మీకు ఎక్కడో నీళ్ళు ఎక్కడి నుంచో ప్రవహిస్తుంటే పట్టుకుని తాగారు, రాళ్ళ చేత కొట్టబడ్డారండి.
బాణాల చేత పొడవబడ్డారు. తమ ముందే తమ పిల్లలు చనిపోయారు. తమ ముందే తమ భార్యలు పిచ్చెక్కిపోయారు. భార్యలు చనిపోయిన ఇదే దేశంలో పిల్లలు చనిపోయారు. వారు సైతం చనిపోయారు. ప్రాణాలను త్యాగం చేశారు, తెగించారు. మిషనరీలో నిలబడమంటే నేటికి చాలా మంది అనాథ ఆశ్రయాలు కానీ వితంతువులను ఆదుకున్నది వాళ్ళే. సతీ సహగమనం తీసివేసి భార్యలు బ్రతకాన్ని మరలా వివాహం చేసుకుని ప్రారంభించింది. విలియం లాంటి మనగాళ్ళు మహానుభావులు ఎంతమంది రండి. ఒక సాధు సునీతి గారు మొదలుకొని ఎంతో మంది సంఘ స్థాపన చేసిన సంఘ సంస్కర్తలు ఉన్నారంటే భారతదేశంలో వారు దేవుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సేవకులే. రూఢిగా చెప్పడం నేను ఆ మాట. ఆయన అడుగుజాడలు నడిచారు కాబట్టి ప్రాణాన్ని సహితం కూడా లెక్క చేయలేదు ప్రియులారా. 5వ వచనం చదువుకున్నాం ఇప్పుడు. 5వ వచనం, అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యోదయ దేశం అంతటను ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింతగా పట్టుదలగా చెప్పింది. చూడండి, వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏదో ప్రచారం చేస్తున్నాడు, ఏదో వాళ్ళ మతంలో కలిపేస్తున్నాడు. అర్థమైందంటే అండి, క్రైస్తవులు చేయమట్టి భారతదేశం చెడిపోతుంది. ఎక్కడైనా ఉందండి? క్రైస్తవులు చేయమట్టి అల్లర్లు రేగాయి. చెప్పండి, క్రైస్తవులు చేయమట్టి ఎక్కడైనా ఇతరులకు పక్కన వారు కూడా అల్లరు కలిగింది, ఆటంకం కలిగింది. వారు త్రోసి వేసేవాళ్ళు, కొంగదీసేవాళ్ళు, అనగదొక్కేవాళ్ళు, అణిచివేసేవాళ్ళు, దోచుకునేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళని క్రైస్తవుల గురించి ఒక్క మాట చెప్పు. వారు లేకపోయినా ఉపవాసం ఉంటారు కానీ కలిగిన వారి దగ్గర ఎక్కడ వారు దోచుకోరు. ఆ మనసు వారికి ఉండదు. ఎందుకు తెలుసా? ప్రతి ఆదివారం వారి మందిరంలో వారు దేవుని వాక్యం వింటూ వస్తున్నారు. వారి జీవితాలు సరిచేయబడుతున్నాయి కాబట్టి అటువంటి ప్రలోభాలకి వారు గురి కారు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఏదో చేద్దాం ట్రై చేస్తే పిలాతనుడు 4వ వచనంలో చూడండి, 4వ వచనం చూడండి, ఒక మాట అంటాడు. పిలాతు ప్రధాన యాజకులతోను ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదు. 11వ వచనం, ఇప్పుడు 12వ వచనం చదవండి దయచేసి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహాసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. 11వ వచనం చూడండి. హేరోదు ఏం చేస్తున్నాడంటే, హేరోదు తన సైనికులతో కలిసి ఆయన్ను తృణీకరించి అపహాసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రాలు ఏం చేశారు చూద్దాం ఒకసారి, జాగ్రత్తగా వినండి పిల్లలు. యేసు ప్రభు వారిలో మొదటిగా ఏమన్నాడు చెప్పండి? ఏ నేరము లేదు అని చెప్పేసి అన్నాడు. నాకు అతనిలో ఏ నేరము ఏ తప్పిదము కనబడట్లేదు అని చెప్పేసి అన్నాడు. పిల్లలు గమనించండి. చివరికి వచ్చేసరికి ఈ 12వ వచనంకి వచ్చేసరికి పిలాతు హేరోదు ఒకరికొకరు మిత్రులయ్యారట. దేంట్లో మిత్రులయ్యారంటే యేసుక్రీస్తు ప్రభువారిలో కూడా పిలాతుగా యేసుక్రీస్తు ప్రభువారిలో పిలాతుకి కూడా ఏ నేరం కనబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారిలో హేరోదు కూడా ఏ నేరం కనబడలేదు. కానీ ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, జన సమూహమునకు కనబడుతుంది. వీరు ఎక్కడ వారు తెలుసా? వీరి పరిస్థితి ఎలాంటిదో తెలుసా పిల్లలా? ఒకసారి పుట్టుకు గుడ్డువాని బాగు చేసినప్పుడు వారు ఏమన్నారు తెలుసా అండి? లోకము పుట్టినప్పటి నుండి ఇంతవరకు మనం ఈ కార్యం చూడలేదే అన్న ప్రలోభాల్లో ప్రబుద్ధులు వీళ్ళు. ఒక గుడ్డివాని బాగు చేస్తే వారికి అర్థం కావట్లేదా? వారు ఏమన్నారు తెలుసండి? వారు అద్భుతం, యేసు ప్రభు వారు అద్భుతం చేస్తే
యేసు ప్రభు అద్భుతం చేస్తే వారు ఏమన్నా తెలుసా? శాస్త్రులు ఏమన్నా తెలుసా? ఇతడు బయల్జెబూబు వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నారు. ఏమండి? బయల్జెబూబు వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నారు. అసలు బయల్జెబూబు అంటే ఏంది? దయ్యాలు. చెప్పండి, బయల్జెబూబు అంటే ఏంది? దయ్యాలకు అధిపతి లేదా దయ్యాలు. ఒక మాట చెప్తే మీరు వినండి. దయ్యాలను వెళ్ళగొడతాయా? దయ్యాలను వెళ్ళగొడతాయా? ఏ రాజైనా తనకు తాను వేరుపడితే తన రాజ్యము నెలనేరదా? నిలిచిదా? చెప్పండి, నిలిచిద్దా? సాతాను తనకు తానే వేరుపడితే తన రాజ్యం నిలబడిద్దా? రాజ్యం నిలబడాలంటే ఏం చేయాలి? రాజ్యం నిలబడాలంటే ఏం చేయాలి? తన అనుచరులు గట్టిగా ఉండాలి, తన అనుచరులు బలంగా ఉండాలి. నీ అనుచరులను వెళ్ళగొడితే ఏమైతే నీ మాంసం బీకు నువ్వు తినాల్సి వచ్చింది. ఏమండి, ఇంత లాజిక్ ఎట్ట మర్చిపోయారండి పరిచయులు? అంటే ఇంత చిన్న లాజిక్ ఎట్ట మర్చిపోయారు చెప్పండి? యేసు ప్రభు అట బయల్జెబూబుకు అధిపతి అట, బయల్జెబూబు అన్నాట దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడట. అప్పుడు ప్రభు వెంటనే చెప్పిండు, వారు నోరు మోయించిండు, సాతాను తనకు తాను వేరు పడదు. వేరు పడితే తన రాజ్యం నిలవలేదు. ఏ రాజైనా తనకు తాను వేరు పడితే తన రాజ్యం నిలవలేదు అని చెప్పిండు ప్రభు. నిన్ను నువ్వు దూషించుకుంటే, నిన్ను హింసించుకుంటే, నిన్ను నువ్వు గాయపరుచుకుంటే నువ్వు నిలబడగలుగుతావా? చెప్పండి, నీ రాజ్యం నిలబడిద్దమ్మా? నిలవలేదు ప్రియులారా. ఒకటేమన్నారంటే కైసరుకు పన్నియొద్దు, అంతే కదండి? కైసరుకు పన్నియొద్దు ఒకటి. రెండో మాట చెప్పండి. రెండో మాట ఏంటి? నేను రాజును అని చెబుతున్నాడు. అప్పుడు ఆయన ఉన్నాడు, చెప్పు నువ్వు రాజువా? నువ్వు అన్నట్టే నేను రాజునే అని చెప్పాడు. అక్కడ గమనిస్తే కైసరుకు పన్నియొద్దని రాజులను చెప్పుకుంటున్నాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు, రకరకాలుగా నెపనం చెప్పారు. ఆ తర్వాత ఏమన్నాడంటే ఇదిగో గలిలయ మొదలుకొని ఇంతవరకు యోదయ దేశం అంతటా ఉపదేశిస్తూ ప్రజలను రేపుచున్నాడని మరింతగా. అంటే ఏంటంటే వారు రాజ్యం కూలిపోయేద్దేమో వారు భయపడ్డారు, అంతే, వేరే దేవుడు లేదు. అర్థమైందండి? మీరు కట్టుకుంటే మీ రాజ్యం ఎందుకు కూలిపోయింది? మీ దగ్గర శక్తి ఉంటే, మీ దగ్గర బలం ఉంటే, మీ దగ్గర ఆయుధాలు ఉంటే మీ రాజ్యం ఎందుకు కూలిపోయింది? ఇప్పుడు చెప్పండి, ఎవరు భయపడతారు? బలం లేనివాడు భయపడతాడు. ఎవరు భయపడతాడు? తన బలాశులు సైనికులు, బలంగా లేని వాళ్ళు చెప్పండి భయపడతాడు. అవునా కదండి? నువ్వు భయపడుతున్నావు అంటే బలం లేదనేగా అమ్మా. నువ్వు భయపడుతున్నావు అంటే నీ సైనికులు బలంగా లేనారంత అర్థమే కదా. మరి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నీ కత్తికి సాధనం పెట్టుకోవాలి. నిన్ను నువ్వు సాధనం చేసుకోవాలి. నిన్ను నువ్వు సాధనం చేసుకోక నీ చాదగాక నువ్వు ఎదుటివాడి మీద నువ్వు ఏడుస్తున్నావు. గమనించండి మాటలు ప్రియులారా. 23వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి దయచేసి. 23వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. గమనించండి ప్రియులారా, పిలాతు హేరోదు ఎద్దకు పంపించాడు. హేరోదు ఏమన్నాడు చెప్పండి? ఇతని యందు నాకు ఏ నేరం కనబట్లేదు అన్నాడు. పిలాతు కాడు తీసుకెళ్తే హేరోదు ఎద్దకు పంపించాడు. హేరోదు ఎద్దకు తీసుకొస్తే పిలాతు ఎద్దకు పంపించాడు. ఇప్పుడు హేరోదు ఏమన్నాడు? పిలాతు ఏమన్నాడు? ఇతని యందు నాకు ఏ నేరం కనబడట్లేదు, కాబట్టి ఇతను శిక్షించి విడుదల చేస్తానన్నప్పుడు వారేమన్నారు తెలుసా అండి? మాకు బరబ్బాను విడుదల చేయండి. 18వ వచనము. వారందరూ ఏకగ్రీవంగా ఇతన్ని చంపండి. చూసారండి? ఏమండి, ఒక మనిషిని చంపేవాడు మనిషేనండి? ఒక మనిషి మీద నేరారోపణ మోపేవాడు మనిషేనండి? కానీ యేసుక్రీస్తు ప్రభువారట సాధువైన
మృదువైన అక్షయమైన గుణము కలిగిన వాడు, అలంకరణ కలిగిన వాడు, మృదత్వము కలిగిన వాడు. యేసు ప్రభువారు మంచివాడు కాబట్టి మీకు సరిపోయింది. ఎందుకు తెలుసా? ఆయన మాదిరితనం చూపించడానికి వచ్చాడు. ఆయన మందకు మాదిరిగా ఉండటానికి గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు. ఆయన 30 ఏళ్ళు వచ్చే వరకు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. విధేయత చూపించింది ఆయన. తల్లిదండ్రులు తండ్రిని పోషించిన కుమారుడుగా ఉన్నాడు ఆయన. తన తల్లిని విడిచిపెట్టలేదు, తన తండ్రిని విడిచిపెట్టలేదు. ఈ రోజు యవనస్తులు ఎంతమంది వేషధారులుగా లేరు చెప్పండి? ఈ రోజు ఎంతమంది చెడుతనానికి అలవాటు పడలేరు చెప్పండి? అందుకని అన్నాడు ఆయన, నాలో ఏ చెడుతనమైనా, నాలో ఏ పాపమైన ఉందని మీలో ఎవరైనా స్థాపించగలుగుతారో చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం. 30 ఏళ్ళు వచ్చేంత వరకు, 31, 32, 33, 33.5 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయనలో ఏ లోపమైనను, ఏ మత్సైనను, ఏ డాగు, ఏ కలంకమైనను ఆనాడు ఉన్న యూదులలో పెద్దలు గాని, అధికారులు గాని, పిలాతు గాని, హేరోదు గాని ఎవరు కూడా చూపించలేకపోయారండి. ఎందుకు తెలుసా? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనక. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు చెప్పండి? ఆయన పరిశుద్ధుడు. అందుకే అన్నాడు, నేను పరిశుద్ధులు గనక చెప్పండి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు గనక ఇది పరిశుద్ధ గ్రంథంగా పేరు పొందింది ప్రియులారా. దీనికే ఆ పేరు పెట్టబడది ప్రియులారా, దీనికే ఆ పేరు పెట్టబడది. నేరారోపణ 30 అన్నారు కదా, శిక్షించి విడిచిపెడతామయ్య అంటే వారేమన్నా తెలుసా? ఆ మాట అయితే శిక్షించి విడిచిపెడితే వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. 19 వీడు పట్టణములో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. ఇప్పుడు చెప్పండి, ఎవడు వీడు? బరబ్బా ఏం చేశాడని వీరు చెబుతున్నారు. ఏం చేశాడటండి? నరహత్య చేశాడు, అల్లరి చేసిండు వీడు అంటే. బరబ్బా ఏం చేసిండండి అంటే? ఒకటి చెప్పాలి, దయచేసి చదువుతున్నప్పుడు వినాలి, మళ్ళీ అడుగుతున్నప్పుడు చెప్పాలి. పప్పు మధ్యలో కూర్చోవద్దు. కొందరు మంచిగా చెబుతున్నారు. బరబ్బా ఏం చేసిండు చెప్పండి? ఎస్, థ్యాంక్ యూ. నరహత్య చేశాడు, మాట్లాడే అల్లరి చేశాడు, నరహత్య చేశాడు. ఎందుకు నేను ఇట్లా మీ వైపు ఏం చూపిస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారే గనక తప్పు చేస్తే ఎప్పుడో జైలుకు పోవాలి. యేసుక్రీస్తు ప్రభువారే తప్పు చేస్తే పిలాతు విడిచిపెడతాడంటే ఇది ఎటువంటి వాడు తెలుసా? ప్రజలను సంతోష పెట్టాలని యేసు ప్రభువారిని శిలువకు అప్పగించిన వాడు. విడిచిపెడతాడండి ఆయన? అసలు అంత ముందు పెద్దలు విడిచిపెడతారండి? చెప్పండి అండి, విడిచిపెడతారండి మనుషులు? ఆయనలో ఏ నేరం లేదు కాబట్టి ఇంతవరకు పట్టుకోవటానికి వారికి ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పుడు సూటిగా చెప్తున్నారు ఏంటంటే, వాడు ఎటువంటి వాడటండి? నరహత్య చేశాడు, అల్లరి చేశాడు గనక చెరసాల్లో వేయబడ్డాడు అని ఎవరు చెప్తున్నారండి? ప్రజలు. మరి యేసు ప్రభువు గురించి చెప్పలేదు నువ్వు? ఆయన లోపం లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఆయనలోనే లోపం లేదు కాబట్టి ఆయన ఎప్పటికి కూడా పరిశుద్ధుడే అండి. ఆ మాట అంటాడు చూడండి. 19 అయిపోయింది. 19, 20. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయము అని కేకలు వేసిరి. 3వ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతని యందు మరణమునకు తగిన నేరం ఏమీ నాకు అగపడలేదు కనుక ఇతను శిక్షించి విడుదల చేతులని వారితో చెప్పాను. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. కాగా
వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి ఎవరు కావాలటండి? వారికి అల్లర్లు చేసే వాళ్ళు కావాలి. సందడిగా ఉంటది. అల్లర్లు చేసేవారు సందడిగా ఉంటారు. నరహత్య చేసేవారు ప్రజలలో గుబుగుబుగుబుగుబుని మరమరిగిలు పుట్టిస్తారు. తెలుసా? మరి మళ్ళాంటి నాలుగు మెత్తగుండే వాళ్ళైనా కలిగిస్తారండి. సందడి ఏమైనా ఉంటుంది మన ద్వారా? మన ద్వారా ఏమైనా సందడి ఉంటుందండి? సప్పుడి సందడి ఏమన్నా ఏమా? వారికి ఎవరు కావాలటండి? అల్లరి చేసేవాళ్ళు కావాలి. అల్లరి చేసేవాళ్ళు కావాలి. హోసన్న జయమే, ప్రభు పేట వస్తున్నవాడు స్తుతించబడును గాక అంటే అది అల్లరి ఉందట వాళ్ళకి. బోధకుడు మీ శిష్యులు అల్లరి చేస్తున్నారు చూస్తున్నావు కదా అనేసరికి ప్రభు అని తెలుసా, మీరు కనుక వారు నోర్లు మూపిస్తే ఇదిగో ఈ రాళ్ళు కేకలు వేస్తే జాగ్రత్త. దేవుని స్తోత్రం. నాకు చెందవలసిన మహిమ నాకే, నేను వేరొకరికి ఇచ్చేవాను కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి ప్రియులారా, వారు కేకలు గెలిచినాయి అటండి. వారు కేకలు గెలిచినాయి అట. 16వ వచనం. పస్కా పండుగ సమయంలో ఒకరిని విడుదల చేయటం అలవాటు ప్రియులారా. కనుక విడుదల చేద్దామా, ఈ యేసుని విడుదల చేద్దామా అని పిలాతు చెప్పగా చూడండి ఒకసారి దయచేసి మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగా కనిరి. దయచేసి ప్రజలందరూ రేపు యూట్యూబ్ లో చదువుతారు కాబట్టి రానట్లాగండి కానీ తప్పు చదవదు. ఓకేనా? మళ్ళా చదువు మళ్ళా అన్నప్పుడు దాన్ని రిపీట్ చేయి వచ్చిందండి. 27, 25. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అని మీరు చెప్పండి. మాట చెప్పండి. నేను అడగబోయి చెప్పండి. మీరు ఒకరి రక్తం నీవే పడితే నువ్వెవరివే? నువ్వు కారకుడివి. నువ్వు అతను చంపిన కారకుడు అయితే ఆ శిక్ష నీవే పడితే, ఆ దోషం నీ మీద, ఆ నరకం నువ్వు అనుభవించాలి, ఆ శాపముతో నువ్వు నింపబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు తెలుసండి? ఎవరు తెలుసు? మీ తెలుసు అన్నమాట. ఏమన్నా మీకు చూపిస్తాను అన్నమాట. మీకు కావాలా? 26వ అధ్యాయం 'లూకా సువార్తలో ఉంటుంది అన్నమాట. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము చదవము. 21 చదవ. లూకా సువార్త. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ అని చెప్పెను. నిర్ణయింపబడిన ప్రకారంగా నేను వెళ్తున్న శిలోకాడికి గొలుగొత్త కొండ ఎక్కబోతున్నా. జాగ్రత్త. ఎవరిని చేత అప్పగించబడుచున్నాను వానికి శ్రమ. వారేమన్నారు చెప్పండి? ఆ రక్తము మా మీద. అందుకని ఇప్పటికి అనుభవిస్తున్నారు అటండి ప్రజలు. యూదులు యేసు ప్రభుని శిలువకు అప్పగించిన వాళ్ళట ఎప్పటికీ అనుభవిస్తున్నారట శిక్ష. మామూలు శిక్ష కాదు. యేసు ప్రభు పిల్లల్ని కొట్టినా, యేసు ప్రభు సేవకులను చంపినా, యేసు ప్రభు వారిని అవమానించినా ఏం కాదు అనుకుంటున్నారు. కానీ అదొక భయంకరమైన శాపం, అదొక భయంకరమైన పాపం. మామూలు విషయం కాదు అది. ప్రభువే చెప్పిండు వానికి శ్రమ. వాడు ఎలా చనిపోయింది చెప్పండి? తాడు తీసుకుని కొమ్మ కట్టి మెడకేసుకుని ఉరేసుకుని చనిపోయి
వాడు కింద పడి తల కిందులుగా చెప్పండి, ఏమని చెప్పండి, పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి నడిమికి చినిగి చచ్చిపోయిండు. యూదా ప్రభు అప్పుడే చెప్పిండు, బరబ్బా చెప్పిండు, పో నీవు తీసిన గుంటలో నీవే పడతావు అని చెప్పిండు. దేవునికి స్తోత్రం. ఆ రోజు అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడిన బరబ్బా చెప్పిన మాట యోధా జీవితంలో అది నెరవేరింది. ప్రభు చెప్పిండు, వానికి నన్ను అప్పగించబోయే వానికి శ్రమ శ్రమ శ్రమ. మనం ఏం చేస్తామండి? మనం ఏం చేయలేం. చేస్తే ప్రభువే చేయాలి, శిక్షిస్తే ప్రభువే శిక్షించాలి. కానీ ఆయన అన్నాడు కదా, నేను శిక్షించడానికి రాలేదు, శిక్షను అనుభవించడానికి వచ్చానని ప్రభు చెప్పారు. ఎంత అల్లరి రేపుతున్నారండి, ఎన్ని నిందలండి, ఎన్ని అవమాన మాటలు మాట్లాడుతున్నారండి వీళ్ళు. కొంచెం ముందుకెళ్దాం దయచేసి. అతడి రక్తము మా మీద, మా సంతానం మీద ఉంటుంది. పాపానికి లొంగిపోయిన మనుషులు వీళ్ళు. వీలైతే దేవుణ్ణి కూడా చంపివేయడానికి సిద్ధంగా ఉన్నవారు వీళ్ళు. దీనంతటి కారణం ఏంటంటే ప్రియులారా, ఆయన తనను తాను రాజుగా చేసుకున్నాడట. అదే అట. ఏమైతే చెప్పండి. నీ ఇంట్లో ఎవరో ఒకరు నేను కూడా ముఖ్యమంత్రిని అన్న మాత్రాన ఏమైనా ఒరిగిద్దండి? కానీ ఒరిగిద్దండి? యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత గాయపరిచారో తెలుసా అండి? ఒక మాట ఏంటంటే, ఎర్రటి వస్త్రాన్ని రాజులు వేసుకుంటారు కదండి, ఈ ఎర్రటి వస్త్రాన్ని ఆయన మీద వేసి తొలగించారటండి. ఒకటి. రెండోది ఏంటంటే, రెల్లు చూసినా, రెల్లు అంటే కర్ర, రెల్లు అంటే కర్ర. కర్రను ఎగతాళిగా రాజదండానికి మారుగా ఆయన చేతికి అప్పగించారు. ఒకటి ఎర్రని వస్త్రం వేశారు, రెండవది రెల్లుకు బదులు కర్ర ఆయన చేతికి అప్పగించారు, మూడవది రాజులు కిరీటం పెట్టుకుంటారు కదండి, ఇదిగో ముళ్ళుతో అల్లిన ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, ఇప్పుడు ఏమన్నా తెలుసా, యూదుల రాజా నీకు శుభము, యూదుల రాజా నీకు శుభం అని ఆయన ఎగతాళ చేయసాగిరి. మానవ భ్రష్ట స్వభావము, ఆ ఘనతను ఆయనకి ఇవ్వకుండా అదంతను వారి అనుభవించాలని ప్రియులరా క్రూరమైన అవహేళనకు మార్చేశారు ప్రియులరా. ఎటువంటి వారు తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయము చూడండి ప్రియులరా, మనుషులు ఎటువంటి వారో చెప్తాను. రోమపత్రిక 8వ అధ్యాయము రోమపత్రిక 7వ వచనము. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. ఇదే మనసు అటండి, శరీరానుసారమైన మనసు. శరీరం కోసమే కదా, మీ ఆతృత శరీరం కోసమే కదా. కాబట్టి ఈ లోకములో మనుషులు జీవిస్తున్న జీవితాలన్నీ కూడా శరీరానుసారంగా, శరీరం కోసమే కదా. ఈ పోట్లాట్లు, ఈ అసూయలు, ఈ కక్షలు, ఈ కార్పణ్యాలు, ఈ ఆవేశాలు, ఈ కోపాలు, ఈ ఓర్వలేనితనాలు, ఈ పళ్ళు పట్టుపట్టాలు కొరగటాలు, ఈ కళ్ళు రజేటాలు, ఎవరికో వారికో స్వచ్ఛందంగా స్వేచ్ఛగా సైలెంట్ గా ఎవరింట్లో వారు ఆరాధన చేసుకుంటున్నా గాని వారవలేని లోకం. ఎవరి మనసులో వారిని స్వచ్ఛందంగా, ఎవరి దేవుడిని వారిని స్వేచ్ఛగా ఆరాధిస్తుంటే వారవలేని దినాలు కనబడుతుంది పిల్లారా. ఆయన ఎటువంటి వాడు తెలుసా? మీకు చూపిస్తాను ఆయన ఎటువంటి వాడు పిల్లారా, మీకు చూపిస్తాను పిల్లారా. లోకసు వార్త 22వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఇప్పుడు లోకసు వార్త 22వ అధ్యాయము. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? చాలు ప్రియులారా. 24వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభుని వెంబడిస్తున్న శిష్యుల్లో మనం ఏం చెప్పొచ్చు అంటే, ఒక వివాదం పుట్టిందట.
ఏంటిదంటే, అరే పేతురు నువ్వు పెద్దోడుగా, నువ్వు పెద్దోడుగా, అలా మీ ఇద్దరు నేను పెద్దోడిని, మీ అందరికన్నా ముందు వచ్చిన నేను పెద్ద అని పేతురు అంటున్నాను. కాదు కదా, పేతురు సహోదరు ఆంధ్ర అంటుంది కదా, నేను ప్రభు కాడికి తీసుకొచ్చింది ఎవరు అనుకున్న పేతురు అన్న, నేను పెద్దోడిని అనుకోండి. ఇంకొక ఆయన నేను పెద్దోడిని వాదన పడతా ఉంది. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఇది గమనించి అంటున్నాడు కదా, అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు. వారి మీద అధికారం చేయవారు. మీరు రాజులై ప్రభుత్వం చేయాలనుకుంటున్నారా? మీరు రాజులుగా ఉండి ప్రభుత్వం చేయాలనుకుంటున్నారా? ఒకటి, వారి మీద అధికారం చేయవారు ఉపకారులు ప్రజలు అనుకుంటారు. రాజులుగా ఉన్నవారు ఉపకారం చేస్తున్నారా? అధికారులుగా ఉన్నవారు ఉపకారం చేస్తున్నారా? ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. 26వ వచనంలో, మీరైతే అలా ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చున్నవాడా, పరిచయం చేయవాడా? పంక్తిని కూర్చున్నవాడే కదా. మీరు చెప్పండి, గొప్పవాడు ఎవరండి? ఏదైనా ఒక కార్యక్రమానికి గొప్పవాడిని పిలిచామనుకోండి, వచ్చిన 500 మందికి అందరికి అన్నాలు పెట్టి పోతాడండి? గొప్పవాడిని పిలిస్తే అందరు కుర్చీలు వేసి పోతాడండి? కాబట్టి పరిచయం చేసి పోతాడా? చెప్పండి అండి. గొప్పవాడు ఎవడు అంటే బైబిల్ ఉంది కదా, వచ్చి కూర్చుని భోజనం చేసిపోయేవాడే. మరి మీరు వచ్చి కూర్చుని భోజనం చేసి పోదాం అనుకుంటున్నారా? మీరు అధికారులకు ఉందాం అనుకుంటున్నారా? నాయకుడుగా ఉందాం అనుకుంటున్నారా? పల్లెలకు కడకుండా పోదాం అనుకుంటున్నారా? ప్రభు అన్నాడు, చూడండి ఒకసారి గమనించండి ప్రియులారా, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువానిగా ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి అన్నాడు. అయినను రాజులు అలా చేయని, అధికారులు అలా చేయని, ఎవరైనా గొప్పవారు అలా చేయని, రాని కూర్చొని తిని వెళ్ళని, నేను పరిచర్య చేయువాని వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగు. ఆయన పరిచర్య చేసేవాడు అది తగ్గింపు. ఆయన తగ్గింపే వారికి గర్వానికి సూచన అయిపోయింది ప్రియులారా. ఆయన మృదత్వము, ఆయన మంచితనమే వారిలో ఎక్కర్లేని ఆవేదన, కోపం ముట్టించింది ప్రియులారా. అని మన మౌనం అర్థం కాదు లోకానికి ప్రియులారా, మన తగ్గింపు అర్థం కాదు ప్రియులారా, మన వందనం వచ్చిన వారికి అర్థం కాదు ప్రియులారా, మన జీవితం వారు అర్థం చేసుకోలేరు ప్రియులారా. వీడేంది మౌనంగా, వీడు పరిగెత్తట్లేదేంది, కవియట్లేదేంది, నవ్వియట్లేదేంది, ఇంట్లోంచి బయటికి రావట్లేదేంది, ఓ రకంగా ప్రవర్తిస్తున్నాడేంది, వీడు ముండోడా, మూగోడా, చెవిటోడా, చెడ్డోడా, పేదోడా, రకరకాలైన పేర్లు పెడతారు ప్రియులారా. ప్రభు అన్నాడు, పరిచారకుని వలె ఉండండి. నేను పరిచర్య చేయటానికి వచ్చాను, చేయించుకుంటకు రాలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన అన్న మాటను ఆలోచిస్తే కొంచెం ముందుకు వెళ్దాం ప్రియులారా. 29, 28, 29 కనుక 28 నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును 12 మంది శిష్యులను ప్రభువు నమ్మిండు ప్రియులారా. ఏమని అంటున్నాడంటే, మీరు కూడా నాతో పాటు నా శ్రమలో ఉన్నవారే మీరు కూడా. ప్రభు అంటున్నాడు కదా, పరిచర్య చేయటం నేర్చుకోండి అయ్యా, పరిచర్య ధర్మమును నిర్వర్తించండి అయ్యా. నేను చేయించుకుంటకు రాలేదు, సిలువ మరణం పొందినంతగా తగ్గించుకోవడానికి వచ్చాను ప్రభు చెప్పాడు. ఈరోజు ఎంతమందికి ఆ తగ్గింపుని చెప్పండి? ఈరోజు ఎంతమందికి ఆ సాత్వికం ఉందో చెప్పండి అండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడే కనపడేది కొంతమందికి, బయటికి వెళ్ళిందనుకో రాజుల్లాగా కిరీటం ఒక్కటే లేదు కానీ, ఏమండి రాణిగారు కట్టుకునే బట్టలు ఒకటే లేవు కానీ, ఆ హీల్స్ చెప్పులు లేవు కానీ, బయటికి వెళ్తే చెప్పండి మనంత క్యూన్లే, మనంత కింగ్సే. ఎట్లా చెప్తాం? ఆగరా అన్న ఆగం, వాళ్ళు చేస్తాం, పడొద్దరన్నా వాడతాం, చెప్పండి వద్దన్నా అల్లరి చేస్తాం, వెళ్ళొద్దన్న కాడికి వెళ్ళొస్తాం, తినొద్దన్న డబల్ తినేస్తాం అవసరమైతే.
ఖర్చు పెట్టొద్దంటే మొన్నటి దాకా వందలు పెట్టినాడు, ఇప్పుడు వేలు వేలు ఖర్చు పెడతాడు. అంత వ్యతిరేకం, అంత వ్యతిరేకం. వీరు ఏమన్నాడంటే, మా ప్రజలను తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు. యేసు ప్రభువు లేఖనాలు ఎక్కడైనా చేశాడండి. ప్రజలందరూ తమ వైపు చేసుకుని ఎప్పుడైనా యూదుల మీద కానీ, శాసనుల మీద కానీ, పరిసయ్యుల మీద కానీ ఎప్పుడైనా తిరుగుబాటు చేశాడండి? ఎక్కడైనా తన రాజ్యమును కడదామని వచ్చాడండి ప్రియులారా? అందుకని ప్రభు చెప్పిండు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అర్థమైందండి? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది. ఈ లోక సంబంధమైన రాజ్యం అయితే పోరాటాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, కత్తులు ఉంటాయి, గొడ్డలు ఉంటాయి, కర్రలు ఉంటాయి, షాకులు ఉంటాయి. కుక్కలు పెంచుకుంటారు, కోతులు పెంచుకుంటారు, చుట్టూ కరెంటు పెట్టుకుంటారు, బాడీ గార్డులు పెట్టుకుంటారు, పోలీసులు కమాండ్మెంట్ పెట్టుకుంటారు. యేసుప్రభు వారు పొందండి. యేసుప్రభు చెప్పిండు, నా రాజ్యమే ఈ లోకమైంది అయితే నా వారు పోరాడతారు అని చెప్పిండు. దేవునికి స్తోత్రం కలుగును. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉండండి. దాసుల స్వరూపమును ధరించుకున్నాడు, మనుషులు పోలిక పుట్టాడు ఆయన. దాసుడు ఎవరండి? దాసుడు చెప్పండి. ఏమండి? కూర్చుని తినేవాడా, కూర్చుని వాడికి అన్నం పెట్టేవాడా? ఎవరండి దాసుడు? పరిచర్య చేసేవాడు, పని చేసేవాడే. ఆ దాసుని స్వరూపంలోనికి వచ్చాడు ఆయన. దానికి స్తోత్రం. నిన్ను నన్ను రక్షించడానికి దాసుని స్వరూపంలోకి వచ్చింది ఆయన. మానవ పోలికలో పుట్టింది ఆయన. దేవునికి స్తోత్రం. ఏమండి? తగ్గించుకోవాలంటే చాలా ఉన్నాయి. తగ్గించుకోవాలంటే తెగించుకోవాలి. తగ్గించుకోవాలంటే త్యాగం చేయాలి. తగ్గించుకోవాలంటే వదులుకోవాలి. తగ్గించుకోవాలంటే మాటలన్నీ మానేసుకోవాలి. తగ్గించుకోవాలంటే మాటలు కూడా కాస్త మార్చుకోవాలి. ఒక ఆయన చెబుతుండో, వాళ్ళ మామయ్య అట ఎందుకో చుచ్చిపాత్రలో ఏమో కానీ మారలేదు. ఇంకా నాకు కూడా బాప్తీసం ఏమన్నామా సత్తన్న అంటే ఒక అయ్యగారిని పిలిచి ఏమంటే బాప్తీసం ఇచ్చిందట. ఇకపో నువ్వు నరకానికి పరలోకానికి పో. ఇస్తారండి? ఒక మారు మనసు లేనోడు చర్చికి రానోనికి ఇస్తారండి? ఆడు ఇస్తారండి? చెప్పండి. ఇవ్వకూడదు. చెప్పండి. తగ్గింపులో ఏముంటదండి? తెగింపు ఉంటుంది. తగ్గింపులో త్యాగం ఉంటుంది. వదులుకోవాలి, విడిచిపెట్టాలి. నీ జీవితంలో ఆదివారం గొప్ప పండుగగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేన్నైనా త్యాగం చేసినోడే క్రైస్తవుడు, ఆడే త్యాగశీలి పరిచారం. దేవునికి స్తోత్రం. మరొక మాట చదువుకోండి దయచేసి. 22వ అధ్యాయం 27వ వచనం. లోక సువార్త. భోజన పంక్తిని కూర్చున్నవాడా, పరిచయం చేయువాడా? పంక్తిని కూర్చున్నవాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచయం చేయవాని వలె ఉన్నాను. నా శోధనలో నాతో కూడా నిలుచున్న వారు వీరే. కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. శిష్యులతో చెబుతున్నాడు. తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా మీకు కూడా రాజ్యము నియమిస్తాను. నా స్థానంలో మీరు నిలుస్తారు. మీరు 12 గోత్రముల వారికి 12 సింహాసనం మీద కూర్చొని మీరు తీర్పు తీరుస్తారు. సంగమా ఎలా ఉండాలి? మీరు చెప్పండి. అన్నీ నాయే అంటే నువ్వు ఏది దాటి రాలేవు. నువ్వు సరిహద్దు పెట్టుకుంటున్నావు. వింటున్నారండి? ఇంత లెవెల్కి ఎదగవలసిన మనం ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడు చూసినా కానీ ఇక మాకు ప్రార్థన చేయండి, మా అమ్మమ్మ ప్రార్థన చేయండి అన్నట్టుగా రోగులమైనట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు. ఎప్పుడు చూసినా కానీ
వారి ప్రవర్తన ఎప్పుడు చూసినా కానీ మేము రోగులం అయిపోయాను, మేము బలహీనం అయిపోయాను, మాకు చాలా అప్పులు ఉండేసినాయి, మాకు చాలా చికాకులు ఉన్నాయి, మా ఇంటి చుట్టూ చెత్త ఉంది, ఇదంతా ఊడ్చేయాలి, ఇక పద్ధతులు బాగులేదన్నట్టుగా జీవిస్తారు. కానీ ఓ స్టేజ్కి వారు ఉత్తీర్ణులయ్యి ఓ లెవెల్లోకి రావాలని ఆలోచన వారికి కలగదు. ఎవరు వస్తారు తెలుసా? ముందుగా వచ్చి ప్రార్థన చేసిన వాడు, ఓ స్థానానికి వచ్చిన వాడు. ముందుగా రాకుండా వెనక వచ్చిన వాడు ముసలోడే. కళ్ళ చూడొకట్లేదు, కర్ర ఒకటి తక్కువైంది, కానీ వెనక 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 వచ్చిన వాడు ముసలోడు. ముసలోళ్ళే అనుకొస్తారు. మరి ఎవరు వస్తారండి? పాటలు అయిపోయినాక, ప్రార్థన అయిపోయినాక, శుద్ధి ఆరాధన వచ్చినాక నువ్వు వచ్చేసేది ఏమంది ఆడ? అదే డబ్బులు కొట్టని ఆడవాళ్ళందరూ ఎగురుతున్నారంటే, మగవాళ్ళందరూ ఎగురుతున్నారంటే ఎప్పుడు మూలన్నా కనపడతామని చెప్తాను. ప్రియులారా, దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారు పరిచారకులు వలె తగ్గించుకున్నాడు. పరిచర్య చేయటానికి వచ్చానని చెప్పాడు. ప్రియులారా, చెరలోకి వెళ్ళాడు, నలిగిపోయాడు, విసిగిపోయాడు, విసారిపోయాడు. ప్రియులారా, కన్నీళ్లు పెట్టుకున్నాడు, రోధించాడు. ఆయన అంటాడు 22 అధ్యాయంలో సువార్త దయచేసి 20వ వచనము 17 నుంచి చదవండి. 17 త్వరగా. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షరసము తాగనని మీతో చెప్పుచున్నాను. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైనా. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏం చేశాడటండి? గిన్నె పట్టుకొని, ఆయన గిన్నె పట్టుకొని చిందించబడుతున్న రక్తము. ఏమండి, రక్తము ఎప్పుడు చిందించబడిద్ది? చెప్పండి, రక్తం ఎప్పుడు చిందించబడిద్ది? పిండబడ్డప్పుడు, కోయబడ్డప్పుడు, చెప్పండి, పొడవబడ్డప్పుడు ఏమైందండి?